సార్ బాడీ వెకేట్ చేసినాక ఆమె ఆయన వేరే ఊర్ధ్వ లోకాలలో ఆయన కనిపించారని చెప్పారు. సారు ఉమ్, పూర్తిగా దర్శనం ఇస్తున్నాడు మేడం. ఉమ్, ఒక మేడం మాధవి అని బెంగళూరులో నాకు ఫోన్ చేసింది. ఉమ్, సార్ నేను ధ్యానం చేస్తుంటే పత్రి సార్ కనిపించి బ్లాక్ ఉమ్, బార్డర్ ఉన్న గ్రీన్ శారీ నాకు ఇచ్చాడు సార్. నాకు చాలా సంతోషమైంది. అలా ఉమ్, కాదు మేడం, శారీ ఇవ్వడు, ఆయన ఉమ్, ఏదో మెసేజ్ ఇచ్చాడు, కళ్ళు మూసుకొని అడగండి, ప్రశ్నించాడు. అప్పుడు సార్ ఏం చెప్పాడు, ఆ బ్లాక్ బార్డర్ ఎంత ఉందో అంత నెగిటివ్ ఉంది నీలో అన్నాడు. దీన్ని ఓ, ఎలా పోగొట్టుకోవాలో అడుగు మేడం. రోజుకు 8 గంటల ధ్యానం 21 రోజులు చేయమన్నాడు మేడం. ఉమ్, సార్లు మాస్టర్లు కనిపిస్తే వదలకూడదు మేడం. ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తారు. ఏ ప్రశ్న వేస్తే సమాధానం ఇస్తారు. ఏ లోకం చూపించమని చూపిస్తారు అంటే శంబాలో తీసుకెళ్ళమని కోరింది. ఉమ్, శంబాలలో ఎవరుంటారు? మనందరి పూర్ణాత్మలు ఉంటారు, యోగులు, ఋషులు, దేవతలు అందరూ ఉన్నారు. ఈ ఎస్, శంబాలో ఎక్కడుంది అడుగు మేడం. పైలోకంలో ఉందా, భూలోకంలో? ఉమ్, భూలోక వైకుంఠంలో ఉంది అన్నాడు సార్. అది ఉమ్, ఎక్కడుంది అడుగు మేడం అన్నా. పిరమిడ్లే భూలోక వైకుంఠాలు అన్నాడు సార్. వావ్, అందుకే పిరమిడ్స్ కడుతున్నారు మేడం, సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. ఎస్, ఓపెనింగ్ చేసి సెలబ్రేట్ చేయడం కాదు, ఆ ఉమ్, ఎనర్జీని ఉపయోగించుకోవాలి. ఇంప్రూవ్ దూరం చేయాలి. హాస్పిటల్ దూరంగా ఉంటే వెళ్తారు, థియేటర్ దూరంగా ఉండే వెళ్తారు, కళ్యాణ మంటపం దూరంగా ఉంటే వెళ్తారు, పిరమిడ్కి వెళ్ళరు. అదేంటి? అవును సార్. ఆ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకున్న సమయం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు హైయెస్ట్ ఛాలెంజెస్ అందరూ, ఇది ఒక విషయం నేను చెప్తాను మేడం, రీసెంట్ గా జరిగింది. చెప్పండి. ఇప్పుడు మొత్తం పోర్టల్స్ అన్ని ఓపెన్ అయినాయి లాక్డౌన్ పీరియడ్. ఎనర్జీ ఎలా వస్తుందంటే భూలోకానికి ఒక నయగరా ఫాల్స్ లాగా వస్తుంది. ఆ ఎనర్జీ డైరెక్ట్ గా భూమాతకు అందదు మేడం, మన ద్వారా అందుతుంది, పిరమిడ్ ద్వారా అందుతుంది. ఎస్, అందుకే ఛాలెంజెస్ అన్ని ఒక్కసారి ఫేస్ చేసే సమయం వచ్చింది. కర్మలు ఉన్నాయి ఎన్నో, ఎన్నో సంవత్సరాలు నిదానం ఒకటిదాని తర్వాత ఒకటి అనుభవించే అవకాశం లేదు ఇప్పుడు. అందుకే సారు మెసేజ్ ఏంటంటే ధ్యాన సాధన కనీసం 3 గంటలు ప్రతి ఒక్కరు చేయాలి, ఏకత్వంలో ఉండాలి, దేనికి భయపడకూడదు, స్వీకరించాలి అని చెప్పాడు మేడం. నేను ఈ బెంగళూరులో కేఆర్పురంలో జ్యోత్స్న అని ఒక మేడం ఉంది మేడం. సార్. లాస్ట్ ఇయర్ ఆమె ఇంటి మీద 24/24 పిరమిడ్ కట్టి వైఫ్ అండ్ ఉమ్, హస్బెండ్ గ్రేట్ సర్వీస్ చేస్తున్నారు 5 ఇయర్స్. ఆమె కోసం ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు. మాకు అవసరం ఉంది, ఆమె లాస్ట్ పాత ట్రస్ట్ లో మెంబరు. ఏమైంది అర్థం కాలే. పోయిన సంవత్సరం అక్టోబర్లో ఆ ఏరియాలో వెళ్తే ఫోన్ చేశాను. ఆ మేడం ఫోన్ లిఫ్ట్ చేసింది. ఎక్కడున్నారా మేడం అన్నా. సార్ నేను అపోలో ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఉన్నాను సార్. నేను కలవచ్చా మేడం? కలవండి సార్. వెళ్ళాను. ఏం మేడం ఏమైంది అంటే ఆ మేడంకు ఈ మజిల్స్ కదలవండి, శరీరంలో కండరాలు కదలకపోతే, బ్లడ్ ఫ్లో కాకపోతే, నర్వస్ సిస్టమ్ పని చేయకపోతే మరి ఏం చేయలే కదా. నేను ఏమి పని చేయలేకపోతున్నాను సార్. మా అమ్మగారు వచ్చి మొత్తం చూసుకుంటుంది కుటుంబం అంతా. నేను మసాజ్ చేసుకోవడానికి వచ్చాను, ధ్యానం కూడా కుదరడం లేదు సార్. అయితే ఇప్పుడు కళ్ళు మూసుకోండి మేడం. ఏం జరుగుతుంది మేడం? సార్ ఈ ఆయుర్వేదిక్ డాక్టర్ మీద ఒక యాస్ట్రల్ పిరమిడ్ కనిపిస్తుంది సార్. ఆ పిరమిడ్ మీద మొక్కలు మొలిచాయి సార్. ఇలా ఎందుకు కనిపిస్తుంది అడుగు మేడం. ధన్వంతరి మహర్షి ఆయనలో ప్రవేశించాడు సార్. మీకు ధన్వంతరి మహర్షికి ఏం సంబంధం అంటే నేను ఆయన దగ్గర శిష్యుడిగా ఉండేవాడిని దాన్ని సార్. ఆయన అడుగు మేడం ఏమైంది? నిన్ను యాస్ట్రల్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం, ఒక ప్రాసెస్ జరుగుతుంది, నీవు భయపడుకొని మెసేజ్ ఇచ్చాడండి. అన్నాక లామాస్ కనిపించారు. వాళ్ళు ఎందుకు కనిపిస్తుందంటే లోప్సాంగ్ రాంపా కనిపించాడు, ఆయన దగ్గర కూడా శిష్యుడిగా ఉంది. ఆయన అడగండి మేడం ఎందుకు ఇలా జరిగింది, నాకు శరీరంలో ఏం జరుగుతుంది. ఇది ఒక ప్రాసెస్, గా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాం, నీవు ఎర్లీ మార్నింగ్ 3 to 6 3 hours ధ్యానం చేయమని చెప్పాడు. నాకు ధ్యానం కుదరడం లేదు, ఇప్పుడు కుదిరింది, ఇలా ఇది ఈ స్థితి నాకు కావాలి ధ్యానం చేయడానికి అని కోరుకోండి. ఎగ్జాక్ట్ నెల అయినాక ఆ మేడం ఫోన్ చేసింది. సార్ నేను శాఖాహార ర్యాలీ నిర్వహిస్తున్నాను 7 kilometers, మీరు తప్పకుండా రావాలి అని. 5 years సెలబ్రేషన్ చేసింది, పిరమిడ్ సెలబ్రేషన్. 5 years యానివర్సరీ సెలబ్రేషన్ చేసిందండి.
ఇది అందరికీ జరుగుతోంది. శారీరకంగా ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా, కుటుంబ పరంగా ఎటువంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా, ఆర్థిక పరంగా ఎటువంటి సమస్యలు వచ్చినా, మానసికంగా ఎంత ఒత్తిడి జరిగినా, ఇతరుల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలిగినా, ఇవన్నీ కూడా ఒక్కసారిగా మన కర్మలు తొలగిపోవడానికి జరుగుతున్నాయని అంగీకరించి, సాధన బాగా చేసి, అన్నిటినీ యాక్సెప్ట్ చేసి, భయపడకుండా ఇది తాత్కాలికంగా ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజ్ అనే ధైర్యంతో ప్రతి ఒక్కరూ ఆ నెగటివ్ ఆలోచించకుండా, భయపడకుండా, సహనంతో ముందుకు వెళ్ళాలనే ప్రతిసారి మెసేజ్. ముఖ్యంగా గ్రూప్ మెడిటేషన్స్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయాలి. పిరమిడ్ శక్తిని బాగా ఉపయోగించుకోవాలి. ప్రకృతిలో బాగా ధ్యానం చేయాలి. తర్వాత శాకాహార ర్యాలీలు ఎక్కువ నిర్వహించాలి. ఏకత్వంలో ఉండాలి. ఇవి 5 చాలా ముఖ్యం. వన్నెస్. ఎవరెంత అవమానించినా, ఎన్ని బాధలు పెట్టినా, ఏ కష్టాలు కలిగించినా అక్కడ కూడా నేనే ఉన్నాను. నా ఆత్మనే అక్కడ ఉంది. గతంలో నేనేం చేశానో అది నన్ను అనుభవిస్తున్నానని స్వీకరించి పాజిటివ్‌తో అదంతా మర్చిపోయి వారి మంచి కోరుకుంటే అది వన్నెస్. 13 ప్రిన్సిపల్స్ ఉన్నాయి సీనియర్ మాస్టర్స్